నమస్కారం, నేను మీ ప్రసాద్ అలమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. ప్లీజ్ కాంటాక్ట్ 9000 97980 8008804014. సంప్రదించండి. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి. చూస్తున్నాం, సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. మోహన్ బాబు ఆయన రెండో కుమారుడు మనోజ్ మధ్య వివాదం తారా స్థాయికి చేరుకోవడంతో ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. తాజాగా తన తండ్రి మోహన్ బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో 3 పేజీల లేఖను పోస్ట్ చేశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. నాతో పాటు నా భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మనోజ్ కోరారు. కుటుంబ ఆస్తుల కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను. ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా లాగడం చాలా బాధాకరమని మనోజ్ పేర్కొన్నారు. హైదరాబాద్ కు మంచు విష్ణు చేరుకున్నారు. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మంచు విష్ణు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఒకే కారులో వచ్చిన మోహన్ బాబు అలాగే మొదటి కొడుకు విష్ణు మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అన్నదమ్ముల మధ్య గొడవలు సహజం. ఇళ్లలో గొడవలైతే అంతర్గతంగా పరిష్కరించుకుంటారు. గతంలో ఎన్నో కుటుంబాల వివాదాలు పరిష్కరించా, కుటుంబాలు కలిసేలా చేశా అంటూ మోహన్ బాబు తెలిపారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయి. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదు. త్వరలోనే సమస్యల పరిష్కారం అవుతాయంటూ కూడా విష్ణు తెలిపారు. ఇదేంది మీకు వద్దనేమా మరి వచ్చినందుకు అన్నా మీ స్వామి అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయం లేదు. మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. గురించి ప్రత్యేకం చేసేది बस बस मैं मिले दूर मैं दूर से हम भैया मैं समझ गए. సైడ్ అక్కడ మీరే సైడ్ కవర్ చేసుకోండి. మాకంటే పక్కనండి పక్కన 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 సైడ్ కొంచెం సైడ్ కొంచెం దూరం ఏం చెప్పాలనుకుంటున్నారండి? పైన దాడి జరిగేదా? ఒక నిమిషం సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు కానీ లేకపోతే బౌన్సర్లు కూడా ఇక్కడ కూర్చొని ఎవరు లోపలికి అనుమతించట్లేదు, అందరినీ బయట చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రస్తుతం బయటకు వచ్చారు. ప్రస్తుతం మనం లోపల చూసినటువంటి ఫామ్ హౌస్లోనే అటు మోహన్ బాబు ఫ్యామిలీతో పాటు మనోజ్ ఫ్యామిలీకి సపరేట్గా ఇల్లు ఉన్నాయి.
నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చినటువంటి మనోజ్ ఈరోజు కూడా మరొకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సింది, తను పూర్తిగా టెస్టులు చేయించుకోవాల్సింది. నిన్న ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పారు ఈరోజు మళ్ళీ చెకప్ల కోసం రావాలి అంటున్నారు. కొరంపేట పోలీసులు కూడా చెప్తా ఉన్నారు, వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తన పైన దాడి జరిగిందో వెంటనే డయల్ 100కు కాల్ చేసి చెప్పారు. డయల్ 100 నుంచి కంప్లైంట్ స్వీకరించిన నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరగదు కాదు సార్. ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది?